నీ పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మన జీవితంలో ఫలించటం ఒక్కటమే కాదు, ఉద్యోగం వచ్చింది సంతోషపడటమే కాదు, ఆ తర్వాత ఆరోగ్యం దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని సంతోషపడటమే కాదు, ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఈ రోజున ఆ ఫలం నిలిచేటట్లుగా నువ్వు ఉండాలి. ఆ ఫలం నిలబడాలంటే నేనేం చేయాలి, ఆ ఫలం నిలిచి ఉండాలంటే నేనేం చేయాలి? ఈ రోజున చూడండి, మనకి ఇక్కడ ఒక చెట్టు మొలిసింది, ఈ చెట్టుకి ఒక కాయ కాసింది, చక్కగా పువ్వులు ఉన్నాయి, కాయలు కూడా కాసినాయి. కొద్ది రోజుల తర్వాత ఈ గాలి వానలో లేకపోతే సరైన సారం అందకో ఈ యొక్క కాయలన్నీ రోడ్ల మీద అక్కడ ఇక్కడ రాలిపోతా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. కానీ ఆ చెట్టు దగ్గర, ఆ ఫలించిన చెట్టు దగ్గర ఆ చెట్టు ఫలం నిలబడుతుందా అంటే నిలబడకుండా ఎండిపోయి రాలిపోవటమో, సరైన సారం అందక రాలిపోవటమో, ఆకులు ఎండిపోవటమో, ఇలా ఏదైనా సరే ప్రతి ఒక్క రోగం రావటమో, తన భక్తి జీవితాన్ని, తన ఫలభరితమైనటువంటి ఫలించి అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క ఫలము కూడా రాలిపోతూ ఉన్నాయి. ప్రార్థన అనే ఫలం రాలిపోతూ ఉంది, విశ్వాసం అనే ఫలం రాలిపోతూ ఉంది, భక్తి అనే ఫలం రాలిపోతూ ఉంది. అంతకుముందు దేవుని సన్నిధిలో గొప్పగా పరిచర్య చేసిన పరిచర్య యోధులాగా ఉన్న నీ ప్రార్థన జీవితం, పరిచర్య జీవితం అంతా కూడా గాయ రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉంది. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు ఫలించావు కదా, ఆ ఫలము నీలో నిలిచి ఉండాలి. హల్లెలూయా.